శ్రీ మాత్రే నమః. నమస్తే అండి. శోభాస్ వరల్డ్కి స్వాగతం, సుస్వాగతం. మనం ఎప్పుడైనా వన్ డే టూర్ వెళ్ళినప్పుడు సోపు అది క్యారీ చేయడం చాలా తలకాయ నొప్పి కదండి. ఒక్క రోజుకు సోప్ తీసుకెళ్ళాలి, ఆ బాత్రూంలో పెట్టాలి, ఆ బాక్స్ మళ్ళీ కడుక్కోవాలి, కవర్లో పెట్టుకోవాలి, తీసుకురావాలి. ఇదంతా పెద్ద ప్రాసెస్ కదా. నా దగ్గర చిన్న ఐడియా ఉంది, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా నచ్చుతుందండి. నేను ఎంత ఖచ్చితంగా చెప్తున్నానంటే అంత ఖచ్చితంగా చెప్తున్నాను. మన దగ్గర షాపింగ్కి వెళ్ళినప్పుడు క్యారీ బ్యాగ్స్ వస్తాయి కదండి. క్యారీ బ్యాగ్స్, ఈ క్యారీ బ్యాగ్స్ ఇట్లా చిన్నగా కట్ చేసుకొని దీంట్లో ఒక చిన్న సోప్ ముక్క చూడండి. ఈ సోప్ ముక్కలు మన ఇంట్లో వాడేటప్పుడు అయిపోనికి వచ్చినప్పుడు చిన్నగా ఉంటాయి కదండి. ఆ సోప్ ముక్కలు కట్ చేసి దీంట్లో ఇట్లా కట్టేసుకోండి, ముడి కట్టేసుకోండి. ఇట్లా పెట్టేసుకొని ఇట్లా రెండు తీసుకోండి. ఇట్లా తీసుకొని హ్యాపీగా రుద్దుకోండి. మనం ఇంటికి అవసరం లేదు, ఇంటికి తీసుకురాని అవసరం లేదు. అక్కడే పడేసి రావచ్చు, స్నానం చేయొచ్చు. ఈ కవర్ అట్లే తీసి అక్కడ పడేసి రావచ్చు. ఎందుకంటే మనం ఆ సబ్బు బాత్రూంలో పెట్టిన తర్వాత దాన్ని ఇంటికి తీసుకురావాలంటే ఆ బాక్స్ని కడుక్కోవాలి, దీన్ని తడి ఆరాలి, ఆ తర్వాత కవర్లో పెట్టుకోవాలి, మళ్ళీ ఇంటికి తెచ్చి తీసి పెట్టాలి, అది మళ్ళీ వాసన వస్తుంది. ఇంత ప్రాసెస్ ఉంటుంది. దీన్ని తప్పించుకోవడం కోసం నాకు చిన్న ఐడియా. ఇది నేను చాలా ఏళ్ళ నుంచి వాడుతున్నాను. ఏమంటే నేను ఎవరికి చెప్పనండి, ఎందుకంటే నన్ను ఏదో కామెంట్ చేస్తారనే ఉద్దేశంతో నేను ఎవరికి చెప్పను. నేను చాలా ఏళ్ళ నుంచి వాడుతున్నాను. నా దగ్గర ఎప్పుడూ ఉంటాయన్నమాట. ఇవి ఒక 4 years నుంచి వాడుతున్నాను నేను. నాకు ఎందుకో అనిపించింది ఆ సోప్ తీసుకురావడము, తీసుకుపోవడము ఇదంతా ఏదో చాలా ఇబ్బందిగా అనిపించింది. నాకు ఆ ఐడియా వస్తే నేను ఇది వాడుతున్నాను. ఇంకొకటి, ఇది కాకుండా ఇంకొకటి, ఇది సేమ్ ఇదే. ఈ చిన్నది తీసుకోండి క్లాత్. మన పియర్స్ సోప్ ఉంటుంది కదండి, దాన్ని తీసి ఇట్లా పీల్ చేయండి. పీల్ చేస్తే మీకు చిన్న చిన్న పీసులు వస్తాయి. ఇట్లా పీల్ చేసినప్పుడు ఇట్లా చిన్న చిన్న పీసులు వస్తాయి. ఈ మనకు పియర్స్ అయితేనే కట్ అవుతుందండి. వేరే సోప్స్ కట్ అవ్వవు, పియర్స్ ఒక్కటే కట్ అవుతుంది. ఎందుకంటే స్మూత్ ఉంటుంది సోపు. అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ఇట్లాగ పెట్టేసుకొని ఇట్లాగ పెట్టుకోండి. ఇట్లా ఒక 2-3 తీసి పెట్టుకున్నారనుకో, స్నానం చేసేసుకోండికి అయిపోతుందండి. ఇబ్బంది లేకుండా మనం సోప్ తీసుకెళ్తాము, పనులు అయిపోతాయి, మళ్ళీ దాన్ని రిటర్న్ చేసుకోవాలి. ఈ ఇబ్బంది ఏమీ ఉండదండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.